ఎయిర్‌పోర్ట్ దగ్గరికెళ్ళాక బెల్ట్ తీసేయండి, షూస్ తీసేయండి లెదర్ షూస్ అయితే గనక. అట్లాగే జేబుల్లో ఏమి ఉండడానికి వీల్లేదు. కర్చీఫ్ గూడా ఉండటానికి వీల్లేదు. దువ్వెనతో సహా ఉండటానికి వీల్లేదు. మొత్తం మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు డొమెస్టిక్ దాంట్లో కూడా చెక్ ఇన్ దగ్గర అంతా ఓ పెద్ద బొచ్చిస్తారు. ఆ బొచ్చులో అన్నీ పెట్టేసేసి, ఆ పైన అందులోకి స్కానింగ్‌కి పంపించేసి, ఆ పైన మనం పాస్ తీసుకొని ఏదైతే మన బోర్డింగ్ పాస్ పట్టుకొని వెళ్తే వాళ్ళు మళ్ళీ ఒంటిని కింద నుంచి పైదాకా తడిమి చూసి, ఆ పైన లోపలికి పంపించాక మళ్ళీ ఇందులో ఉన్నయన్నీ అందులో ఈవెన్ చార్జర్‌లు అందులోనే పెట్టాలా, సెల్ ఫోన్ అందులోనే పెట్టాలి. సెక్యూరిటీ పర్పస్ ఇయంతా గూడా. ఇదంతా చేయడానికి టైం పడుతోంది. దీనికోసం మనం ఒక్కోసారి బెంగుళూరు, హైదరాబాదు లాంటి ఎయిర్‌పోర్ట్‌లో అయితే 3 గంటల ముందెళ్ళాల్సొస్తుంది. లేకపోతే చెక్ ఇన్‌కి ప్రాబ్లమ్ అయిపోతుంది. టికెట్ మనం పాస్ తీసుకుంటాం కానీ ఇక్కడ చెక్ ఇన్ అవ్వదు. అట్లాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో బాడీ స్కానింగ్ అన్నటువంటి కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. శ్రీనగరు, జమ్మూ, అయోధ్య లాంటి చోట్లన మనిషి అట్లా లోపలికెళ్తే ఆటోమేటిక్‌గా మొత్తం స్కాన్ అయిపోయేటటువంటి కాన్సెప్ట్. 50,00,000 మంది పాసెంజర్‌లు ఎళ్ళేటటువంటి వాటి మీద ఫస్ట్ కాన్సంట్రేషన్ చేశారు. ఆ తర్వాత దశల వారీగా అన్ని ఎయిర్‌పోర్ట్‌లో పెడతారట.